హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవ్యాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. అదే టమాటా నిల్వ పచ్చడి. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కనుక 1 మంత్ దాకా మంచిగా ఉంటుందండి. ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేసుకునేటట్లయితే 2 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకుందాం అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను 1 kg టమోటాని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ టమోటాల్ని ఒక్కొక్క దాన్ని 4 పీసెస్గా ఇలా కట్ చేసుకున్నానండి, పెద్ద పెద్ద ముక్కల్లాగా. స్టవ్ ఆన్ చేసేసుకుని అందులో నేను ఒక 1/2 కప్ ఆయిల్ యాడ్ చేశాను. నియర్లీ 50 ml అండి. ఈ పచ్చడికి మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు టమోటాల్ని మంచిగా మగ్గేదాకా ఫ్రై చేసుకుందాము. ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయం. టమోటా నుంచి ఏవైతే వాటర్ వచ్చాయో దానివల్లే ఇది కుక్ అయిపోతుంది. ఇలా టమాటా నుంచి వాటర్ వచ్చేస్తాయి కదండి, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఈ కప్తో 1 కప్పు కల్లుప్పు, 1 కప్పు కారం తీసుకున్నాను. ఒక 100 grams చింతపండు తీసుకున్నానండి. చింతపండును కూడా మనం కడగొద్దు, జస్ట్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. అసలు వాటర్ అనేది తగలనియొద్దు చట్నీకి. ఇప్పుడు మన టమోటాలు కొంచెం కుక్ అయిన తర్వాత మన చింతపండు ఏదైతే ఉందో అది కూడా ప్యాన్లోకి యాడ్ చేసేస్తాను. ఒకవేళ మీ టమోటాలు కనుక ఎక్కువ పులుపు ఉన్నట్లయితే చింతపండు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. మన టమోటా పులుపుని బట్టి నేనైతే 100 grams యూస్ చేశాను. టమోటాస్తో పాటు చింతపండును కూడా మిక్స్ చేసి మంచిగా కుక్ అవనిద్దాము. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 కప్ సాల్ట్ తీసుకున్నానండి. తర్వాత మిక్సీ చేసినప్పుడు మళ్ళీ నాకు 1/2 కప్ పట్టింది. మీరు ముందు 1/2 కప్ తీసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. టమోటాని బాగా మగ్గనివ్వాలండి. మంచిగా మగ్గిపోయాయి, ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని కూల్ అవనిద్దాము. ఇది మంచిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందామండి. ఇలా మంచిగా మగ్గిపోయిందండి. దీన్ని నేను ఇప్పుడు మంచిగా కూల్ అవనిస్తున్నాను. ఇలా మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ కప్తో నేను 1 కప్పు కారం పట్టింది నాకు పచ్చడికి. నేను ఇప్పుడు 1/2 కప్ యాడ్ చేశాను. తర్వాత టేస్ట్ చూసుకుని మిగిలిన 1/2 కప్ కూడా యాడ్ చేసేసుకున్నాను మిక్సీ చేసేటప్పుడు. నాకు టోటల్లీ 1 కప్ కారం పట్టింది. మనకి మిక్స్చర్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మనం మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకుందామండి. అప్పుడు కూడా మనం వాటర్ ఒక్క డ్రాప్ కూడా యూస్ చేయొద్దు, అది మెత్తగా పేస్ట్ అయిపోతుంది. చూడండి, నాది ఇలా మెత్తగా పేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ మెంతు పౌడర్ యూస్ చేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు. గ్యాస్ మీద ఇంకో కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు ఫుల్గా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు యాడ్ చేసుకున్నాను తిరగమాత కోసం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. తిరగమాత అనేది మాడకుండా తిప్పుకుంటూ చేసుకోవాలి. 3 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి, ఇలా పీసెస్గా కట్ చేసుకుని. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి జీలకర్ర. ఇప్పుడు ఇందులో నేను ఒక 10 to 15 చిన్నులపాయల్ని యాడ్ చేసుకున్నాను. టోటల్ ఒక పెద్ద చిన్నులపాయ పట్టేస్తుందండి. ఇందులో మిగిలింది క్రష్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. కొన్ని క్రష్ చేయకుండా యాడ్ చేశాను, కొన్ని క్రష్ చేసి యాడ్ చేశాను. దీనివల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా మంచిగా కుక్ అవనిద్దాము. ఈ చట్నీకి మనకి ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి.
ఇప్పుడు నేను ఇందులో కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మీరు కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే కరివేపాకు స్కిప్ చేసేయొచ్చండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసినాక మంచిగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసేసి ఈ తిరగమాతని మనం పచ్చడిలోకి యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఒకవేళ మీ పచ్చడి కనుక ఆయిల్ మొత్తాన్ని పీల్చేసింది, కొంచెం డ్రైగా ఉంది అనుకుంటే మీరు ఇంకొంచెం ఆయిల్ హీట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీ అయిన టమాటా నిల్వ పచ్చడి తయారైపోయింది. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవ్యాస్ కుకింగ్ ఛానల్.